పచ్చని కొండల మధ్య లోపల పల్లె తల్లడిల్లే అందాలతో ఉండేది. ఈ కథలో 4 ఆడపిల్లలు సీత, మధు, ప్రియ, స్నేహ. వాళ్ళు తమ స్కూల్ సెలవుల్లో పల్లెకు వచ్చారు. వాళ్లకు సాహస క్రీడలంటే చాలా ఇష్టం. పల్లె చుట్టూ ఉన్న అడవిలో పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు మబ్బులు అణగని అమాంతం కురుస్తాయని పెద్దవాళ్లు హెచ్చరించారు. కాని అమ్మాయిలు వెనక్కు తగ్గలేదు. వారంతా ఒక పటమైన ప్లాన్ వేసుకుని సాహస యాత్రను మొదలుపెట్టారు. అడవిలో తొలిసారి అడుగుపెట్టిన వాళ్లకు వింతగా అనిపించింది. పక్షుల కిలకిల రేవు, నదుల స్వరాలు, చెట్ల మధ్య గాలితో గుసగుసలాట అన్నీ కొత్త అనుభూతులు. కాని మరికొంత లోపలికి వెళ్లిన తర్వాత వాళ్లకు అసలు సాహసం ఎదురయింది. ఒక పెద్ద మంచు కప్పబడిన కోళ్లు కనబడింది. అది చాలా ప్రమాదకరమని తెలిసినా ఒక దారిగా ఉండగానే వాళ్ళు దానిని అనుసరించాలని అనుకున్నారు. దారిలో వాళ్లను చిన్న చిన్న సమస్యలు వేధించాయి. దారి కొండిన పులులు, చిన్న దారి పొదలు. కాని వాళ్ళు ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కాస్త సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఒక చిన్న గుడిని చూశారు. ఆ గుడి వద్ద వాళ్లకు ఒక పెద్ద మిస్టరీ కనిపించింది. అక్కడ ఒక పురాతన పత్రం దొరికింది. దానిపై పల్లె చరిత్ర గురించి గూఢార్థంగా రాయబడి ఉంది. అది చదివాక వాళ్లకి తెలియొచ్చింది ఇది ఒక రహస్య స్థలానికి దారితీస్తుందని. ఆ పత్రం చెప్పిన రహస్యం తెలుసుకునేందుకు దారిని పట్టుకుని వెళ్లారు. చివరికి ఒక రహస్య గుహలోకి ప్రవేశించారు. ఆ గుహలో బంగారం మరియు అనేక ప్రాచీన వస్తువులు కనిపించాయి. అవన్నీ వారి పల్లె ప్రజల ఆస్తులుగా భావించి వాళ్ళు ఏమీ తీయకుండా సంతోషంగా బయలుదేరారు. వారి సాహసయాత్ర విజయవంతమై వాళ్ళు తమ ఊరికి మంచి పేరు తీసుకురాగలిగారు. ఇలా సీత, మధు, ప్రియ, స్నేహల సాహస యాత్ర ఒక మంచి జ్ఞాపకంగా నిలిచిపోయింది. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.